ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు నిర్వహించిన ధర్నాపై తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ స్పందించారు. ప్రధాని మోదీ సుపరిపాలనను ఓర్వలేక దేశద్రోహ శక్తులని ఏకమై ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన చేశారు. దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు బీజేపీ, దాన్ని ఏ విధంగా చూస్తుందని అనేది బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ మన మధ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి. నిన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం ఏ విధంగా చేశారు? ఏ విధంగా దేశంలో ఉన్న ఐక్యత విచ్ఛిన్నం చేయడానికి మోదీ గారి పాలన ఓర్వలేక దేశము అభివృద్ధిపై పరుగులు జరుగుతున్న సమయంలో మోదీ గారి పాలన ఓర్వలేక దేశద్రోహ శక్తులన్నీ కూడా నిన్న అక్కడ గొడవ చేయడం జరుగుతుంది. క్లియర్ కట్గా హిందూ ద్రోహులు కూడా ఆడ కంప్లీట్గా ఉన్నారు. ఆడ హిందువులపై, హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చాలామంది చేయడం జరిగింది, చూసిరు అందరు. ముఖ్యంగా ఔరంగజేబు లాంటి హిందూ వ్యతిరేకుల ఫోటోలు తీసుకొని మరీ ర్యాలీలో పాల్గొన్నారంటే మరి అది దాని అర్థము అందరికి క్లియర్గా కట్టుగా అర్థమవుతుంది. అక్కడ అవసరం లేనిదే ఇది కాంగ్రెస్ ఇప్పుడు కాక్రోచ్ అయితే ఏదైతుందో దేశానికి పట్టిన చీడ పురుగులు అవి, ఆ పెస్ట్. సో దాన్ని నిర్మూలిస్తాం, కంప్లీట్గా నిర్మూలన జరుగుతుంది అని చెప్పి సందర్భంగా దేశ ప్రధానికి నరేంద్ర మోడీకి బాధ్యత లేదు. అదే అమిత్ షా ఏదైతే నీట్ లీక్ సంబంధించి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో హిందువులందరూ వచ్చి దీన్ని ఖండించాలని రాహుల్ గాంధీ పిలుపునిస్తారు. దీన్ని ఎలా? దేశాన్ని ప్రేమించే పార్టీయే బీజేపీ పార్టీ. ఇవాళ దేశద్రోహులే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో చూసుకుంటే జరిగినన్ని స్కాములు, పెద్ద పెద్ద స్కాములు, 2G స్పెక్ట్రము, కోల్ ఇండియా స్కాము, ఒలింపిక్స్ స్కాము, అట్లా చూసుకుంటూ పోతే గడ్డి స్కాము, ఇండి కూటంలో ఎవరైతారో అంతా స్కామ్ స్టార్సే. ఇవాళ ఎక్కడ కూడా స్కామ్లకు తావులేదు. నీట్ పరీక్షలు లీక్ అయితే దానిపై సమగ్ర విచారణ జరుగుతుంది. ఎవరైతే దోషులరో డెఫినెట్గా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళపై. అనుమానమే లేదు. ఇప్పటి వరకు దాని మీద ఎందుకు రెస్పాన్స్ కావాలేదు? అమిత్ షా కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దాని మీద మాట్లాడలేదు. మేము పట్టుబడుతున్నది కూడా పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలనేది, చర్చ ఎందుకు చేయడం లేదనేది ప్రధాన. వాళ్ళు ఏదో ఒక కారణం పెట్టుకొని గుంజాలని చూస్తారు. డెఫినెట్గా దానిపై విచారణ జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో ఎవరి త్రూ అయితే అయిందో డెఫినెట్గా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. అందులో బీజేపీ తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు చూస్తారు కదా, ఇన్నేళ్ల పాలనలో 3rd టైం ఇది. ఎక్కడ కూడా తప్పు బీజేపీ పార్టీలో జరగదు, కేంద్రంలో ఇట్లాంటి తప్పు జరగదు. ఎక్కడ జరిగినా వాళ్ళ తోలు తీస్తారు. అది ఎవ్వరని ఉండని ఉపేక్షించే పరిస్థితే ఉండదు బీజేపీ పార్టీలో. సో లేనిపోని రాద్ధాంతం చేయాలి, దేశంలో ఒక వాతావరణము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ కూడా కుదిరై ప్రజలు గమనిస్తారు. ఇది హిందూ వ్యతిరేకులు చేస్తున్న పరిస్థితి. హిందూ వ్యతిరేకులే కాదు, ఈ గవర్నమెంట్కి యాంటీ ఏదో చేద్దామని చూస్తున్నారు. వాళ్ళకి ఎట్లయినా అన్ని రాష్ట్రాలలో వీకింది. వాళ్ళది ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. తెలంగాణలో కూడా చూస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇట్లాంటివి చేసి ఏదో ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం తప్పితే ఏం లేదు.